జైల్లో శశికళ రాణివాసంపై వివాదం ముదురుతోంది. ఏకంగా అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. కర్ణాటకలోనే కాదు, తమిళనాడులోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. విపక్షాలన్నీ ఏకమైన విమర్శలు గుప్పిస్తుండడంతో సిద్ధరామయ్య సర్కార్ ఇరకాటంలో పడింది. బట్టలు పెట్టుకోవడానికో ర్యాక్, వంట సామాగ్రి కోసం మరో షెల్ఫ్, పడుకునేందుకు పరుపు, కలిసేందుకు వచ్చే అతిథుల కోసం కుర్చీలు, టేబుల్, టైంపాస్ కోసం టీవీ. ఏంటి స్టార్ హోటల్ సౌకర్యాలన్నీ అనుకుంటున్నారా? కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిందే ఓ జైల్లోనే అంటే నమ్ముతారా? అవును, ఇదంతా అగ్రహార జైల్లో శశికళ వైభవం. కారాగారంలో కూడా చిన్నమ్మ చక్రం తిప్పుతున్నారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాలన్నింటినీ ఆమె ఆఫర్ చేసిన కరెన్సీ కట్టల ముందు తాకట్టు పెట్టారు అధికారులు. దీంతో శశికళ జైల్లో రాణివాసం అనుభవిస్తోంది. జైల్లో శశికళకు సకల సౌకర్యాలు కల్పించిన దృశ్యాలు బయట. పరప్పణం అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. ఈ జైల్లోని బ్యారెక్లో ఆమెకు 4 వరుస సెల్స్ కేటాయించారు. అంటే ఒక ఖైదీకి 4 గదులు ఇచ్చేశారట. ఒక సెల్ను కిచెన్గా వాడుతున్నారు శశికళ. మరో సెల్లో దుస్తులు, ఇతర వస్తువులు దాచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇక మరో సెల్లో విజిటర్స్ను కలవడానికి బెంచీలు ఉన్నాయి. మరో సెల్లో శశికళ నిద్రించడానికి వినియోగించేవారని సమాచారం. ఫ్యాన్, మస్కిటో కాయిల్స్ కూడా ఆమెకు కేటాయించినట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సెల్స్ ఉన్న బ్యారెక్లోకి ఎవరిని పంపించేవారు కాదని, ఇక సెల్స్కు తెర కూడా ఉండేదని, దీనివల్ల లోపల ఉన్నవారు ఏం చేస్తున్నారో బయటకు తెలిసేది కాదని 3 మహిళా ఖైదీలను శశికళకు సేవలు చేసేందుకు నియమించారు. తాను జైల్లో శిక్ష అనుభవిస్తున్నానని గుర్తుకు రాకుండా శశికళ ఇలా అన్ని ఏర్పాట్లు చేయించుకున్నారు. గతంలో జయలలిత ఇక్కడే ఈ గదుల్లోనే అక్రమస్తుల కేసులో ఉన్నట్టు జైలు సిబ్బంది అంటున్నారు. జయలలిత ఉన్న గదులే తనకు కావాలని చిన్నమ్మ శశికళ పట్టుబట్టి మరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని డీఐజీ రూప ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఈ ఫోటోలు, సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టంగా తెలుస్తోంది. శశికళ సోదరుడి కుమారుడు వివేక్ జైల్లో శశికళకు సకల సదుపాయాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించి తమిళ మీడియా కోడై కూస్తోంది. జార్జ్ సినిమాస్ సీఈఓ అయిన వివేక్ అంటే శశికళకు చాలా ప్రేమ. చిన్నప్పుడు పోయస్ గార్డెన్లోనే పెరిగాడు. శశికళ బినామీ ఆస్తులకు వివేక్ వారసుడని తమిళనాట ప్రచారం జరుగుతోంది. మేనత్త శశికళ జైల్లో ఎలాంటి కష్టాలు పడకూడదని భావించిన వివేక్ బెంగళూరులోనే మకాం వేసి అక్కడి అధికారులు సంప్రదించాడు. జైల్లో శశికళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఏం కావాలన్నా ఇస్తానని వివేక్ అధికారులను బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది. జైల్లో సౌకర్యాల కల్పనకు శశికళ 2 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్లుగా వచ్చిన వార్తలు కర్ణాటకలోనూ రాజకీయంగా చర్చకు దారితీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూపా స్వయంగా వివరాలు బయటపెట్టడం, ఆధారాలున్నట్లు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది. మరోవైపు శశికళ శిక్ష అనుభవిస్తున్న గదుల ఫోటోలు బయటకు రావడం కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారుకు తలనొప్పిగా మారింది.